మై డియర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మన హీరోలందరూ మీ ముందుకు వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందో చూద్దామా? ఈ వీడియోలో ముందుగా వేణుమాధవ్ గారు ఒక్కొక్కరిని పిలిచి హోస్ట్ చేస్తే ఆ హీరోలు వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎలా చెప్తారో చూద్దామా? ముందుగా వేణుమాధవ్ గారు ఎన్టీఆర్ని పిలుస్తున్నారు, అది ఎలా ఉందో చూద్దాం. అన్నా, సీనియర్ ఎన్టీఆర్ అన్నా, ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి నిన్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామన్నా. బ్రహ్మాండంగా చెప్పన్నా, చాలా బాగా చెప్తామని అనుకుంటున్నారన్న ప్రజలందరూ. క్రిస్మస్ శుభాకాంక్షలు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలా చెప్తారో చూద్దాం, బ్రహ్మాండంగా చూద్దామన్నా. ప్లీజ్ వెల్కమ్ సీనియర్ ఎన్టీఆర్ గారు. వెల్కమ్ అన్నా, వెల్కమ్ వెల్కమ్. ఈరోజు సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఇంకా మనకి ఎన్నో పండుగలు వస్తున్నాయి. అసలు ఆ పండుగల సందర్భంగా మీ అందరికీ ఎంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో తెలిసి ఆ విధంగా. అన్నా, నువ్వు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పంటే ఏం చేందో మాట్లాడుతున్నావు అన్నా. ఇక నీకు నమస్కారం అన్నా. నువ్వు ఎత్తు పక్కెళ్తే అక్కినే నాగేశ్వరరావు గారు వస్తున్నానా అన్నా. రాన్నా, అక్కినే నాగేశ్వరరావు గారు వస్తున్నారు. ఆయన ఎలా మాట్లాడు చూద్దాం. క్రిస్మస్ శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి ఎలా చెప్తారు చూద్దాం. బ్రహ్మాండంగా చెప్తాను ఆశిస్తున్నాం అన్నా. రాన్నా. అందరికీ నమస్కారం. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరూ మనస్ఫూర్తిగా ఈ పండుగ జరుపుకోవాలని, ఆ విధంగా మనం ఎంతో ముందుకు పోవాలని ఆశిస్తున్నారు. వీరమాధవ్ గారు ఎక్కువసేపు మాట్లాడేవట్లేదు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? అన్నా, నువ్వు క్రిస్మస్ గురించి చరిత్ర మొత్తం చెప్పేటట్టున్నావే. టైం సరిపోతున్నా, బ్రహ్మాండంగా చెప్పినావు అన్న. చిరంజీవి గారు వస్తున్నావు, నువ్వు పక్కన అన్నా. నన్ను ఇక్కడ పిలిచిన శాటిలైట్ శరత్రావు మిత్రుడు, ఎప్పటి నుంచో ఇద్దరం బాగా స్నేహితులు. అతను కొద్దిగా ఇదిగా ఉన్నాడు. ఆయన ఛానల్ పెట్టి ఈ రోజున 200 సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవాలంటే నిజంగా అతిశయోక్తి కాదు. ఇక ఈ వీడియోతో ఈ క్రిస్మస్ నుంచి అతను ముందుకు వెళ్తున్నందుకు ముందుగా అతని శుభాకాంక్షలు. ఆయన సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాడు. ఇక క్రిస్మస్ గురించి చెప్పాలంటే మనం నిజంగా ఈ పండుగని చాలా అద్భుతంగా ఈ సంవత్సరం చేసుకోవాలని, ఇంకా ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా, చిరంజీవి అన్న బ్రహ్మాండంగా చెప్పినామన్నా. శాటిలైట్ షరత్తు కూడా మంచి వ్యూస్ రావాలని ఆ జీసస్ ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సందర్భంగా. అన్నా, నెక్స్ట్ ఎవరన్నా వస్తారన్నా? అన్నా బాలకృష్ణ అన్నా, నువ్వు అన్నా బ్రహ్మాండం చేస్తావు నువ్వు. ఏం చేయాలండి, వస్తుంటే ఖాళీ గడ్డం పడతాను ఒక్కొక్కరు. ఈ రోజున ఇక్కడికి పిలిచిన శాటిలైట్ శరత్తు అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్కి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ఎంతో చరిత్ర ఉన్న ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులతో పాటు క్రైస్తవ జీసస్ అందరికీ మనోభావాన్ని మనశ్శాంతి కలగ చేయాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పండుగలు చేసుకోవాలి ప్రజలు. క్రిస్మస్ అనేటువంటిది ఈ సీజన్లో స్టార్టింగ్ మనకి వస్తుంది కాబట్టి అలాగే మరి మాట్లాడుతుంటే అదేవిధంగా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండుగని ఇంకా ముందుకు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అన్నా, బాలకృష్ణ అన్న బ్రహ్మాండంగా మాట్లాడు. ఆడియన్స్ అంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. బ్రహ్మాండంగా మాట్లాడినామన్నా.
శాటిలైట్ షరతు గురించి కూడా బాగా చెప్పినావు అన్నా. నెక్స్ట్ నాగార్జున అన్నా, నువ్వు రాన్నా. నన్ను ఇక్కడికి పిలిచిన శాటిలైట్ శరత్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి సార్, మీరు రావాలి అన్నప్పుడు నేను కార్ పంచర్ అయ్యి మధ్యలో ఆగాను. ఆ జీసస్ఏ మళ్ళీ నన్ను వేరే కార్ పంపించి ఇక్కడికి రప్పించేలా, టైంకి రప్పించేలా ఆశ్రయించాడు. థ్యాంక్ యూ వెరీ మాధవ్ నన్ను పిలిచినందుకు పైకి. సో ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఆ జీసస్ ఆశీస్సులతో జరుపుకోవాలని, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈ పండుగతో పాటు వచ్చే అన్ని పండగల మీద కన్నేసి ఉంచాలని ఆ బిగ్ బాస్ సాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా. నాగార్జున అన్నా, బిగ్ బాస్ హోస్ట్ లాగా బ్రహ్మాండం చేసినావు అన్నా. హోస్టింగే కాదు అన్ని బాగా చేస్తున్నావు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, బ్రహ్మాండం ఉంటుందన్నా. ఎటల్ దొరికినది ఈ రోజున తమ్ముళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా మనం ముందుకు పోవాలి, పండుగలన్నీ వస్తూ ఉన్నాయి, వరుసగా ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఎన్ని విధాలుగా మనం చేయాలి, క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా అన్నీ చేసుకోవాలని, ఆ విధంగా ముందుకు పోవాలి. ఎన్ని విధాలుగా మనం ముందుకు పోతామో ఆ విధంగా చేస్తాం. అన్నీ కూడా అందరూ చెప్తున్నాం. ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తమ్ముడు ఇంకా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలో చూద్దాం, ఎన్ని కూడా చేస్తాం, ఏ విధంగా చేయాలో. అన్నా బ్రహ్మాండంగా మాట్లాడేవన్నా చంద్రబాబు అన్నా. అన్నా ఇంకా ఎంత ముందుకు పోయినా ఏమి ఉండదన్నా. నువ్వు వెనక్కి వస్తే బ్రహ్మాండంగా రాజశేఖర్ వస్తున్నాడన్నా. జీవిత రాజశేఖరు బ్రహ్మాండంగా మాట్లాడుతూ అంటున్నాడు, చూద్దామన్నా. అన్నా అన్నా బాగా ఊపుతున్నావన్నా. మాట్లాడటానికి వచ్చినావు, ఊపడానికి వచ్చినావన్నా. చెయ్యిలు రెండు పోయి ఆడియన్స్ మీద పడేటట్టుని ఎంత ఊపుతావన్నా. మాట్లాడన్నా. ఇక్కడ నన్ను పిలిచిన శాటిలైట్ శరత్తుకి ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఆనందాన్ని తట్టుకోలేక ఇందాక కింద పడ్డాను. నన్ను ఏమాత్రం లేపాడు. ఏమంటావు అన్నా? రాజశేఖర్ అన్నా మొత్తానికి బాగా ఊపినవన్నా. నెక్స్ట్ ఎవరు వస్తారు రండయ్యా. వెంటనే కేసీఆర్ గారు మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. కొంచెం మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా చెప్పండి సార్. నన్ను ఇక్కడ పిలిచిన శరత్కి ప్రేక్షకులు శుభాకాంక్షలు చెప్పమన్నారు, అందుకే వచ్చిన. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఇంకా పండుగలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా చేద్దాం, ఇంకా ముందుకు పోదాం. పోచమ్మ పైకి వస్తే గుడ్డు పెట్టిందట కోడి, అట్టున్నది. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చేసుకోండి. జై హింద్, జై యూనియన్, జై జై జై. ఉంటా అన్నా. కేసీఆర్ అన్నా బ్రహ్మాండం చెప్పినామన్నా. జై 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 అన్నావు.
అందరు చేయకూడుతున్నారన్నా, బ్రహ్మాండం చేసినావు. పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా, అడుగు వస్తున్నా, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, బ్రహ్మాండం ఉందన్నా. అన్న పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం అన్నా, బ్రహ్మాండం అన్నా. 3. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచడం శాటిలైట్ శరత్కి, అలాగే వాళ్ళ టీం కెమెరామెన్ గారు అందరికి కూడాను శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఇక్కడికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ శాంతియుతంగా పండుగ చేసుకోవాలి. అందరూ కూడా చాలా చక్కగా ఉదయాన్నే లేచి చాలా హ్యాపీగా మెడిటేషన్ అది చేసుకొని ఈ పండుగను జాగ్రత్తగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్సే కాదు, ఇంకా రాబోయే పండుగలన్నీ కూడా చాలా చక్కగా ప్రజలందరూ, కరోనా అంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. కాబట్టి ప్రజలందరూ కరోనా పాటిస్తూ, కరోనా నియమాలు పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అన్నా, ఇక్కడికి వచ్చి హీరోలందరూ కూడా శాటిలైట్ శరత్కి, అలాగే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా, వ్యూవర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినందుకు బ్రహ్మాండంగా ఆనందంగా ఉందన్నా. శాటిలైట్ శరత్ నా తరపున కూడా అన్నా నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా జీసస్ తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అన్నా. జై అన్నా, జై హింద్ అన్నా. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరందరూ దయచేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శాటిలైట్ శరత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ బటన్ నొక్కటం మర్చిపోవద్దు ప్లీజ్.